హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కే డ్రామా కథలు. అందరు ఎలా ఉన్నారండి? ఇవాళ మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న కథ బియాండ్ ఈవిల్ అని 2021లో వచ్చిన కొరియన్ డ్రామా నుంచి ఎపిసోడ్ నంబర్ 7. నేను ఫస్ట్ 6 ఎపిసోడ్స్ ఎక్స్ప్లెనేషన్ లింక్స్ డిస్క్రిప్షన్లో పెట్టాను. అది ముందు చూసి ఈ వీడియోని చూడండి, అప్పుడు మీకు స్టోరీ బాగా అర్థమవుతుంది. అలానే నా వీడియోస్ని 80% పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు అని నాకు అనలిటిక్స్లో చూపిస్తుంది. సో అందరూ మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి కమెంట్స్లో ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు చెప్పండి. ఇంకా లేట్ చేయకుండా ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేద్దామా? ఎపిసోడ్ 7 మనం 3 years బ్యాక్ ఫ్లాష్ బ్యాక్ని చూస్తాం. ఆ టైంలో డాంగ్షిక్ సోల్ రీజనల్ యూనిట్లో వర్క్ చేస్తూ ఉంటాడు. డాంగ్షిక్ అండ్ అతని పార్ట్నర్ అయిన లీ ఒక మర్డర్ సస్పెక్ట్ కోసం స్టేక్అవుట్లో ఉంటారు. వాళ్ళ మాటలను బట్టి ఆ మర్డర్ సస్పెక్ట్ ఇప్పటిదాకా 3 మర్డర్స్ చేశాడు అని, కానీ ఎలాంటి ప్రాపర్ ఎవిడెన్స్ లేకపోవడం వల్ల రిలీజ్ అయ్యాడు అని తెలుస్తుంది. లీ డాంగ్షిక్తో ఆ కిల్లర్ ఇంట్లో ఫేక్ ఎవిడెన్స్ని ప్లాన్ చేసి ఈసారి ప్రాపర్గా అతన్ని పనిష్ అయ్యేలా చెయ్యాలి, లేదంటే నేనే అతన్ని నా చేతులతో చంపేస్తాను అని అంటాడు. కానీ డాంగ్షిక్ ఆ టైంలో చాలా నిజాయితీగా ఉండే ఆఫీసర్ కావడంతో దానికి అస్సలు ఒప్పుకోడు. అలానే లీతో సస్పెక్ట్ని అబ్జర్వ్ మాత్రమే చెయ్యి అని చెప్పి అతను ఒక కన్వీనియన్స్ స్టోర్లోకి వెళ్తాడు. అతను స్టోర్ నుంచి బయటికి వస్తూ ఉండగా లీ కాల్ చేసి సస్పెక్ట్ని ఫాలో అవుతున్నాను అని అంటాడు. దాంతో డాంగ్షిక్ అతన్ని మళ్ళీ వార్న్ చేస్తూ ఓన్లీ ఫాలో మాత్రమే చెయ్యి, ఒక్కడివే అతన్ని కన్ఫ్రంట్ చేయకు అని అంటాడనమాట. కానీ లీ కాల్ కట్ చేసేస్తాడు. డాంగ్షిక్ కూడా ఒక బైక్ తీసుకుని వాళ్ళని ఫాలో చేస్తాడు. ఆ లొకేషన్కి వెళ్ళాక డాంగ్షిక్ చెక్ చేస్తూ ఉంటే గన్ షాట్స్ వినిపిస్తాయి. అతను సడన్గా ఆ సైడ్కి తిరిగి చూస్తున్నప్పుడు అతని పార్ట్నర్ అయిన లీ బిల్డింగ్ మేంచి కింద పడతాడు. డాంగ్షిక్ వెంటనే అతని దగ్గరికి వెళ్ళి అతను చావు బ్రతుకుల్లో ఉండడంతో అంబులెన్స్కి కాల్ చేస్తాడు. కానీ చివరి ఊపిరితో ఉన్న లీ డాంగ్షిక్తో సస్పెక్ట్ని ఎలా అయినా పట్టుకోమని చెప్పి అక్కడే చనిపోతాడు. దాంతో డాంగ్షిక్ సస్పెక్ట్ని పట్టుకోవడానికి వెళ్తాడు. అక్కడ వాళ్ళ మధ్య గన్ ఫైరింగ్ జరుగుతుంది. డాంగ్షిక్ అతన్ని షూట్ చేయడంతో ఆ సస్పెక్ట్ పడిపోతాడు. డాంగ్షిక్ వచ్చి అతన్ని అరెస్ట్ చేస్తూ ఉండగా ఆ సస్పెక్ట్ నేను చేసిందంతా సెల్ఫ్ డిఫెన్స్ కోసమే అని నవ్వుతూ ఉంటాడు. అది విన్న డాంగ్షిక్ కోపంతో ఆ సస్పెక్ట్ తల నేలకి కొట్టి అతన్ని అక్కడే చంపేస్తాడు. ప్రెజెంట్ టైంలో మనకి డాంగ్షిక్కే మింజుంగ్ ఫోన్ నుంచి జిన్ముక్కి మెసేజ్ చేసి రెస్టారెంట్లోకి నార్మల్గా వచ్చి కూర్చున్నట్టు చూపిస్తారు. మళ్ళీ మనం మింజుంగ్ మిస్ అయిన నైట్ ఇన్సిడెంట్ చూస్తాం. జుంగ్జే డ్రాప్ చేశాక ఆమె ఇంట్లోకి వెళ్ళగానే జిన్ముక్ ఆమెతో టీమ్ డిన్నర్కి రమ్మని అడుగుతాడు. ఆమె లేదు, నేను టైర్డ్గా ఉన్నాను, పడుకుంటాను అని లోపలికి వెళ్ళిపోతుంది. అదే టైంలో జిన్ముక్కి జీహూన్ కాల్ చేసి మింజుంగ్ ఇంటికి వచ్చిందా అని అడుగుతాడు. జిన్ముక్ ఇప్పుడే వచ్చింది, నేను కూడా స్టోర్ని ఆర్గనైజ్ చేసి టీమ్ డిన్నర్కి వస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేసి స్టోర్ని లోపల వైపు నుంచి లాక్ చేస్తాడు. నెక్స్ట్ సీన్లో డాంగ్షిక్ మింజుంగ్కి కాల్ చేస్తూ ఉంటాడు. కానీ అదే టైంకి జిన్ముక్ మింజుంగ్ని ఫోర్స్ఫుల్గా లాగుతూ బాత్రూంలోకి తీసుకుని వెళ్ళి ఆమె గొంతుని క్లాత్తో గట్టిగా కట్టేస్తాడు. దాంతో ఆమె స్పృహ తప్పి పడిపోతుంది. ఇంకోవైపు కాన్ ఆన్సర్ చేయట్లేదని డాంగ్షిక్ కీస్ తీసుకుని వాళ్ళ ఇంటికి బయలుదేరతాడు. జిన్ముక్ మింజుంగ్ని బేస్మెంట్లోకి తీసుకుని వచ్చి చంపేసి ఫింగర్స్ కట్ చేసి అక్కడే టేబుల్ మీద అరేంజ్ చేస్తూ ఉండగా జీహూన్ ఇంటి బయట డోర్ బెల్ రింగ్ చేస్తూ ఉంటాడు. దాంతో జిన్ముక్ కంగారుగా బేస్మెంట్ని లాక్ చేసి అక్కడి నుంచి జీహూన్తో కలిసి వెళ్ళిపోతాడు. బేస్మెంట్ కీస్ అక్కడే పడిపోయినా చూసుకోకుండా వెళ్ళిపోతాడు. జిన్ముక్ వెళ్ళాక డాంగ్షిక్ అక్కడికి వస్తాడు. డోర్ నాక్ చేసినా ఎవరూ ఆన్సర్ చేయకపోవడంతో కీస్తో డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్తాడు. లోపల ఎవరూ కనిపించరు, కానీ కింద పడిపోయిన బేస్మెంట్ కీస్ కనిపిస్తాయి. బేస్మెంట్ నుంచి ఫోన్ వైబ్రేషన్ సౌండ్ రావడంతో అతను ఆ కీస్తో బేస్మెంట్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళినప్పుడు అతనికి టేబుల్ మీద మింజుంగ్ ఫోన్ అండ్ గ్రీన్ టవల్ కనిపిస్తాయి. అలానే కట్ చేసి ఉన్న మింజుంగ్ ఫింగర్స్ కూడా అక్కడే ఉంటాయి. ఒక్కసారిగా డాంగ్షిక్ షాక్ అయిపోతాడు.
వెంటనే పరిగెత్తుకుంటా వెళ్ళి అన్ని రూమ్స్ చెక్ చేస్తాడు. కానీ మింజుంగ్ ఎక్కడా కనిపించదు. అతను పూర్తిగా బ్రేక్ అయిపోతాడు. జిన్ముక్ అలా చేశాడా అని నమ్మలేకపోతూ ఉంటాడు. పోలీసులకి కాల్ చేద్దామనే టైంకి అక్కడున్న మింజుంగ్ ఫోన్కి జీహూన్ మెసేజ్ చేస్తాడు. ఆ మెసేజ్లో, నువ్వు నిజంగానే నిద్రపోతున్నావా? జిన్ముక్ ఇక్కడ అందరితో నువ్వు ఒక శవంలా పడుకుని నిద్రపోతున్నావు అని చెప్పారు అని ఉంటుంది. అదే టైంకి జిన్ముక్ డాంగ్షిక్కి కాల్ చేసి ఎక్కడున్నావు అని అడుగుతాడు. డాంగ్షిక్ ఇంట్లో ఉన్నాను అని చెప్పి మింజుంగ్ ఇంటికి వచ్చిందా అని అడుగుతాడు. జిన్ముక్ వచ్చింది, టైర్డ్గా ఉన్నాను అని చెప్పి పడుకుంది అంటాడు. డాంగ్షిక్ అతనితో, మింజుంగ్ వస్తువులు కొన్ని నా దగ్గర ఉన్నాయి, అవి నేను ఆమెకి ఇంటికి వెళ్ళి ఇచ్చేస్తాను అని అంటాడు. జిన్ముక్ వెంటనే కొంచెం కంగారుగా, లేదు, మింజుంగ్ చాలా టైర్డ్గా ఉంది, తన్ని ఎవరూ డిస్టర్బ్ చెయ్యొద్దు అని చెప్పి పడుకుని పోయింది, సో ఆ వస్తువులు ఇక్కడ తీసుకొచ్చి నాకు ఇవ్వు, నేను తనకిస్తాను అని అంటాడు. ఇక్కడ నిజంగా డాంగ్షిక్ చాలా కంట్రోల్ చేసుకుంటూ ఆ కాల్ మాట్లాడటం చూస్తాం అన్నమాట. కాల్ అయ్యాక డాంగ్షిక్ మళ్ళీ పోలీసులకి కాల్ చేద్దాం అనుకుంటాడు. కానీ అతనికి బాడీ దొరకనంత వరకు సస్పెక్ట్కి శిక్ష పడదు, రిలీజ్ అయిపోతారు అని ఆ విషయం గుర్తొస్తుందన్నమాట. సో మళ్ళీ ఇల్లంతా మింజుంగ్ కోసం వెతుకుతాడు. కానీ ఎక్కడా ఆమె కనిపించదు. బ్యాక్ యార్డ్లో ఉన్న కిమ్చీ పాట్లో మాత్రం అతనికి గంహా ఫోన్ దొరుకుతుంది. మళ్ళీ అతనికి ఒక విషయం గుర్తొస్తుంది, ఇల్లీగల్గా ఎక్వైర్ చేసిన ఎవిడెన్స్ కోర్టులో పనిచేయదు అని. సో ఒక నిమిషం కూర్చొని అందరి విక్టిమ్స్ని తెచ్చుకుంటాడు. అలానే ఎవిడెన్స్ని ఎవరికి డౌట్ రాకుండా ప్లాన్ చేసి సస్పెక్ట్ని అరెస్ట్ చేసి పనిష్ చేయాలి అని అతని పార్ట్నర్ లీ చెప్పిన విషయం గుర్తొస్తుంది. దాంతో అతను మింజుంగ్ ఫింగర్స్, ఫోన్ అండ్ గ్రీన్ టవల్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ ఫ్రెష్ అయ్యి టీమ్ డిన్నర్కి అటెండ్ అవుతాడు. తర్వాత ప్లానింగ్ చేసి ఆ ఫింగర్స్ని మన్యాంగ్ సూపర్ మార్కెట్ బయట బెంచ్ మీద పెడతాడు. అండ్ గంపా ఫోన్ని కూడా ఫారెస్ట్ ఏరియాలో పెడతాడు. ప్రెజెంట్ టైంలో మనం జూవాన్ అండ్ డాంగ్షిక్ని జిన్ముక్తో చూస్తాం. అతను వాళ్ళతో, మింజుంగ్ మెసేజ్ వచ్చింది అంటే ఆమె బ్రతికే ఉండి ఉంటుంది, నాకు ఎవరి మీద డౌట్ లేదు, కానీ మింజుంగ్ని కాపాడటం కోసం చెప్తున్నాను అని. మింజుంగ్ మిస్ అయిన రోజు జేయి రెస్టారెంట్ మధ్యలో 1 అవర్ పాటు ఎక్కడికో వెళ్ళింది అని చెప్తాడు. దాంతో వాళ్ళు జేయిని కలవడానికి ఆమె రెస్టారెంట్కి వెళ్తారు. అక్కడ జూవాన్ ఆమెని క్వశ్చన్ చేస్తే ఆమె, ఆ రోజు నేను ఎర్లీ మార్నింగ్ లెగడం వల్ల టైర్డ్గా ఉండి ఒక 1 అవర్ అక్కడే పైకి వెళ్ళి రూమ్లో పడుకున్నాను అని చెప్తుంది. అంతలో అక్కడికి జీహూన్ వస్తాడు. అతన్ని చూసి జూవాన్, నువ్వు అప్పుడే ఎలా రిలీజ్ అయ్యావు అని అడుగుతాడు. జీహూన్ అతనితో జంగ్జే స్టేషన్కి వచ్చి సరెండర్ అయ్యాడు అని అంటాడు. నెక్స్ట్ సీన్లో డాంగ్షిక్ని పోలీస్ స్టేషన్లో చూస్తాం. అక్కడ జుంగ్జే డాంగ్షిక్తో, మింజుంగ్ని నేనే లాస్ట్ కలిశాను, సో నేనే ఆమెను చంపి ఉంటాను అని అంటాడు. దాంతో డాంగ్షిక్, నువ్వు కిల్లర్వి కాదు అని నాకు తెలుసు అని అంటాడనమాట. అలానే జిన్ముక్కి మింజుంగ్ ఫోన్ నుంచి మెసేజ్ చేసింది నేనే అని చెప్తాడు. తర్వాత డాంగ్షిక్ మళ్ళీ జిన్ముక్ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు అక్కడ అతనికి మింజుంగ్ ఫోన్ నుంచి ఇంకొక మెసేజ్ వచ్చింది అని తెలుస్తుంది. అండ్ ఆ లొకేషన్ని ట్రాక్ చేస్తే ముంజు పొలాల ఏరియా నుంచి వచ్చింది అని వాళ్ళకి అర్థమవుతుంది. దాంతో జీవ ఆ పొలాలన్నీ సర్చ్ చేయమని పోలీసులకి చెప్తుంది. తర్వాత డాంగ్షిక్ మింజుంగ్ ఫోన్ కోసం ఆ దాచిపెట్టిన షెల్ఫ్ డ్రాయర్ని చెక్ చేస్తే అక్కడ ఫోన్కి బదులు మ్యాప్ ఉంటుంది. అందులో సిమ్జూ టెంపుల్ మార్క్ చేసి ఉంటుంది. డాంగ్షిక్ సిమ్జూ టెంపుల్కి వెళ్ళి ఆ ఏరియా దగ్గర చూస్తే అక్కడికి జేయి వస్తుంది. అతను ఆమెను చూసి మింజుంగ్ ఫోన్ ఇమ్మని అడుగుతాడు. కానీ ఆమె, నువ్వు కిల్లర్ కాదని నాకు తెలుసు, జస్ట్ బాధని బయటకు చెప్పుకోలేని ఒక క్రేజీ పర్సన్వి, సో అసలు కిల్లర్ ఎవరో నాకు నిజం చెప్పు అని అంటుంది. అతను సైలెంట్గా ఉండడంతో జిన్ముక్కేనా అని అడుగుతుంది. డాంగ్షిక్ ఫైనల్గా అవును అని చెప్తాడు. అలానే యూయాన్ అండ్ మీ మదర్ని చంపింది కూడా అతనే అనుకుంటున్నాను అంటాడు. డాంగ్షిక్ మళ్ళీ ఆమె ఫోన్ అడిగినా ఆమె ఇవ్వదన్నమాట. నెక్స్ట్ డే జోవాన్ పోలీసులు తీసుకుని సర్చ్ వారెంట్తో జేఈ షాప్కి వెళ్తాడు. అక్కడ పోలీస్ ఆఫీసర్స్ అంతా సర్చ్ చేస్తున్నప్పుడు అతనికి టీమ్ డిన్నర్ జరిగిన రోజు డాంగ్షిక్ చాలా లేట్గా వచ్చాడు అని తెలుస్తుంది.
తర్వాత జువాన్ ముంజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ వాళ్ళ ఫాదర్ ఇన్ఫ్లుయెన్స్ని యూజ్ చేసి మన్యాంగ్ సూపర్ మార్కెట్ దగ్గరలో ఉన్న ఒక యుటిలిటీ పోల్కి ఇన్స్టాల్ చేసి ఉన్న సీసీటీవీ కెమెరా ఫుటేజ్ చెక్ చేస్తాడు. కానీ అందులో మింజింగ్ మిస్సింగ్ అయిన నైట్ ఫుటేజ్ డిలీట్ అయి ఉంటుంది. దాంతో అతను ఆ ఏరియాకి వెళ్ళి అక్కడ జరిగిన విషయాన్నంతా ఇమాజిన్ చేసుకుంటాడు. ఖచ్చితంగా డాంగ్షిక్ మింజింగ్ ఫింగర్స్ని అక్కడ అరేంజ్ చేసి ఉంటాడు, అందుకే చీఫ్ నామ్ ఆ ఫుటేజ్ని కూడా డిలీట్ చేసేశారు అని అనుకుంటాడు. ఇంకోవైపు రెస్టారెంట్లో ఉన్న జేయి ఆమె మదర్ పిక్ని చూస్తూ ఉంటుంది. ఆ పిక్లో వాళ్ళ మదర్ 2 బ్యూటిఫుల్ హెయిర్ పిన్స్ని వేసుకుని ఉంటుందన్నమాట. అదే టైంకి జిన్ముక్ అక్కడికి వస్తాడు. అతను జేఈకి మింజుంగ్ కేస్ వల్ల నీ షాప్ని సర్చ్ చేస్తున్నారు, సారీ అని చెప్తాడు. ఏమైనా హెల్ప్ కావాలంటే నేను చేస్తాను, చెప్పు అని అంటాడు. అతనే కిల్లర్ అని తెలిసిన జేఈ భయపడుతుంది, కానీ బయటికి మాత్రం పర్వాలేదు, డాంగ్షిక్ హెల్ప్ చేయడానికి ఇప్పుడు వస్తున్నాడు అని చెప్తుంది. దాంతో అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జేఈ వెంటనే వెళ్ళి డోర్ లాక్ చేసుకుంటుంది. అక్కడ టేబుల్ మీద ఆమెకి ఒక లెటర్ అండ్ జేఈ వాళ్ళ మదర్ హెయిర్ పిన్ కనిపిస్తుంది. ఆమె మెల్లగా వచ్చి ఆ లెటర్ ఓపెన్ చేసి చూస్తే అందులో ముంజింగ్ పొలంలో 50 మీటర్స్ సైన్ బోర్డ్ కింద మీ మామ్ ఉంది, ఆమెని బయటకు తీసుకో అని రాసి ఉంటుంది. జేఈ అది చదివి ఏడుస్తుంది. నెక్స్ట్ సీన్లో జువాన్ని డాంగ్షిక్ ఇంటి దగ్గర చూస్తాం. అక్కడ అతను డాంగ్షిక్తో నేను ఫస్ట్ నువ్వే కిల్లర్ అనుకున్నాను, కానీ తర్వాత వేరే ఎవరినో ప్రొటెక్ట్ చేస్తున్నావు అనుకున్నాను, ఇప్పుడు నాకు అసలు కిల్లర్ ఎవరో అర్థం కావడం లేదు అని అంటాడు. అలానే మింజుంగ్ మిస్ అయిన నైట్ మన్యాంగ్ సూపర్ మార్కెట్ దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని చీఫ్ నామ్ డిలీట్ చేశారు, ఎవరిని ప్రొటెక్ట్ చేయడానికి చేసి ఉంటారు అని అడుగుతాడు. వాళ్ళు ఆ డిస్కషన్లో ఉండగా డాంగ్షిక్కి జేఈ కాల్ చేస్తుంది. ఆమె డాంగ్షిక్తో జిన్ముక్ నా రెస్టారెంట్కి వచ్చి మా మదర్ హెయిర్ పిన్ వదిలేసి వెళ్ళాడు, అలానే ఆమె బాడీ ఉన్న లొకేషన్ లెటర్లో రాశాడు అని చెప్పి నేను ఇప్పుడు ముంజుంగ్ పొలంలో 50 మీటర్స్ సైన్ బోర్డ్ దగ్గరికి వెళ్తున్నాను, ఒకవేళ ఇది జిన్ముక్ నన్ను కూడా చంపడానికి వేసిన ప్లాన్ అయితే నువ్వు ఇది యూజ్ చేసుకుని అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని అరెస్ట్ చేయి అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. డాంగ్షిక్ కంగారుగా అక్కడి నుంచి వెళ్దాం అనుకుంటే జోవాన్ అతన్ని ఆపుతాడు. దాంతో డాంగ్షిక్ అతన్ని మీద గట్టిగా అరుస్తాడు. ఇంకోవైపు జేఈ సైన్ బోర్డ్ దగ్గర తవ్వుతూ ఉండగా వెనకాల నుంచి పోలీస్ కార్స్ వస్తున్నట్టు సౌండ్ వస్తుంది. అండ్ జుంగ్జే కూడా ఆమె దగ్గరికి వస్తాడు. ఆమె నువ్వేంటి ఇక్కడ అని అడిగితే డాంగ్షిక్ నన్ను ఇక్కడికి వెళ్ళమన్నాడు అని అంటాడు. నెక్స్ట్ సీన్లో మనం జిన్ముక్ అతని ఇంటి బ్యాక్ యార్డ్లో ఏదో తీయబోతుంటే జువాన్ అక్కడికి వచ్చి అతనితో నీ లైఫ్ ఇంకా ఫినిష్ అయిపోయింది అని అరెస్ట్ చేస్తాడు. అక్కడే పైన నుంచుని డాంగ్షిక్ అతని వైపు చూస్తూ ఉంటాడు. అంతేనండి, దాంతో ఎపిసోడ్ 7 కంప్లీట్ అయింది. ఫైనల్గా ఆ సైకో కిల్లర్ని అరెస్ట్ చేశారు. నాకైతే అమ్మయ్య అనిపించింది. మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్లో కలుద్దాం.